హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎందుకనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జ్యోత్స్న జరిగింది తలుచుకొని చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, అదంతా మర్చిపోవే అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని అసలు ఆ పని మనిషి ముందు నన్ను అందరు కలిసి జోకర్ని చేశారు, నన్ను దారుణంగా అవమానించారు, అసలు ఆ పని మనిషికి ఉన్న విలువ కూడా నాకు లేకుండా పోయింది అని కోపం చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, నిజమే మనకిప్పుడు టైం బాగోలేదే, ఎందుకంటే ఆ రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాడు కూడా సీఈఓ అవ్వడం ఏంటి అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని అసలు నువ్వు అందరి ముందు ఎందుకు మాట్లాడలేదు, అసలు దీపని నువ్వు ఎందుకు పొడిచి చంపలేదు అని అడుగుతుంది. ఇక పారిజాతం, నిజమే అది సీఈఓ అయితే పొడిచి చంపేసేదాన్ని, కానీ అది కూడా మనకి ట్విస్ట్ ఇచ్చింది కదా అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, అసలు ఇవన్నీ జరగడానికి కారణం బావే, బావ చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది, ఇప్పుడు కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది, అసలు ఆ కారణం ఏమై ఉంటుంది గ్రాని అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, ఏమోనే మనకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నిజంగా చేతకాని దానివే, ఎందుకంటే కంపెనీ బాధ్యతలు నీకు అప్పగిస్తే నువ్వు ఏం చేసావే, నీ చేతకానితనం వల్ల దాన్ని కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, అయినా నువ్వు తప్పు చేశాను అన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించట్లేదే అంటూ కోపం చేస్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న, గ్రాని కాలికి తగిలిన గాయం ఎలా నడక నేర్పిస్తుందో అలాగే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని తాతయ్య ఎప్పుడు చెప్తుండేవారు, అయినా నేను చేసిన తప్పుల నుంచి కొన్ని నేర్చుకున్నాను, అవి సర్దిద్దుకునే లోపే నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు, అయినా నన్ను ఓడించాలనుకున్న వాళ్ళెవ్వరిని కూడా నేను అస్సలు వదిలిపెట్టాను, ముఖ్యంగా ఆ దీపని బావని ప్రశాంతంగా ఉండనివ్వను, ఈ జ్యోత్స్న అంటే ఎంత డేంజరో బావకి దీపకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను అని గట్టిగా అనుకుంటుంది జ్యోత్స్న. ఇదిలో ఉంటే మరోవైపు దీప బావకి పాలు తెచ్చిస్తుంది, కానీ కార్తీక్ మాత్రం దీప మీద అలుగుతాడు. అప్పుడు దీప, ఎందుకు బావా, నేనేదో అత్తని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగాను, దానికి ఎందుకంత కోపం అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, చూడు దీప, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటారా లేదా, సరే మీ అమ్మా నాన్న విడిపోతేనే నువ్వు చూడగలిగావా, లేదు కదా, వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేంత వరకు మన ఇద్దరం కూడా సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు, మరి అలాంటప్పుడు మీ అమ్మా నాన్న గురించి నువ్వు అనుకున్నట్టు మా అమ్మ నాన్న గురించి నేను అనుకోకూడదా అని చెప్తాడు కార్తీక్. అప్పుడు దీప, బావా కారణాలు వేరే కదా అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పిల్లలైతే అమ్మా నాన్నలు కలిసే ఉండాలని కోరుకుంటారా లేదా, మా మాస్టారు సరిదిద్దుకోలేని తప్పే చేశాడు, కానీ ఆ తప్పుని ఎలా సరిదిద్దాలో కూడా నాకు అర్థం కావడం లేదు, ఎలాగో తాతయ్య నాన్నను క్షమించి దగ్గరికి తీసుకున్నాడు, ఇక అమ్మ విషయానికి వస్తే దగ్గరికి తీసుకుంటుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ అమ్మ నాన్న ఒక్కటవ్వాలని ఓ కొడుగ్గా నేను కోరుకుంటున్నా, అందరూ కలుస్తున్నారే కానీ వీళ్ళు మాత్రం కలవడం లేదే అని చాలా బాధపడ్డారు కార్తీక్. అప్పుడు దీప, బావా అందరినీ మనమే కలుపుతున్నాం కదా అంటుంది. ఇక కార్తీక్, అవును దీప, కానీ అందరిలో మా అమ్మ నాన్న ఉండాలని ఆశపడుతున్నా, చూడు దీప, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటేనే కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఆ ముళ్ళు కనబడుతుంది, రక్తం కనబడుతుంది, కన్నీళ్ళు కూడా మనకి కనబడతాయి, అలాగే మనసుకి బాధ పెట్టే ఆలోచనలు కూడా కాలుకు గుచ్చుకున్న ముళ్ళు లాంటిది దీప, ఎందుకంటే ఇక్కడ ముళ్ళు కనపడదు, రక్తం కనపడదు, అలాగే కన్నీళ్ళు కూడా కనపడవు, కానీ ఆ మూడు కూడా 24 గంటలు మనతో ఉన్నట్టే అనిపిస్తాయి అని చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడు దీప, సారీ బావా, నేను అన్నమాట నిన్ను ఇంతలా బాధ పెడుతుందని నాకు అస్సలు తెలియదు అని బాధపడుతుంది. ఇక కార్తీక్, తెలిస్తే నువ్వు ఇలా అనవు కదా, అయినా కూడా అమ్మ నాన్న ఇద్దరు ఒకరిని ఒకరు తలుచుకొని చాలా బాధపడతారు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ చెప్పినట్టుగానే ఇటు శ్రీధర్ అటు కాంచన జరిగిన గతం గురించి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు, ఒకరి గురించి ఒకరు తలుచుకొని కొండంత బాధని మోస్తూ ఉంటారు ఇద్దరును. ఇక కాంచన ఫోన్ చేసి విష్ చేస్తుంది అని కాంచన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శ్రీధర్. ఇక్కడ కాంచన కూడా కార్తీక్ చెప్పాడు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆయన ఏమనుకుంటాడో ఏంటోనని ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. ఇక శ్రీధర్ ఏదైతే ఏంటి, నేనే ఫోన్ చేస్తాను అని కాంచనకి ఫోన్ చేశాడు. ఇక ఫోన్ రావడమే ఆలస్యం, కాంచన ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమండి అని ప్రేమగా పలకరిస్తుంది. అప్పుడు శ్రీధర్, నా ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నావా అని అడుగుతాడు. ఇక కాంచన తన ఆనందాన్ని పక్కన పెట్టేసి, లేదండి కార్తీక్ కోసం ఫోన్ చేశారా, తనకి ఫోన్ ఇవ్వమంటారా అని కవర్ చేస్తుంది. ఇక అప్పుడు అటుగా వచ్చిన కార్తీక్ అమ్మ మాటలు చాటుగా వింటూ ఉంటాడు. ఇక శ్రీధర్, జరిగిందంతా కూడా కార్తీక్ నీకు చెప్పే ఉంటాడు కదా, మరి నాకెందుకు విష్ చేయలేదు అని అడుగుతాడు. ఇక కాంచన చాలా బాధపడుతుంది, గతంలో జరిగినవన్నీ చెప్పుకుంటూ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీధర్, నన్ను క్షమించలేవా కాంచన అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కాంచన, క్షమించడానికి మనసు కావాలండి, కానీ ఆ మనసు చనిపోయి సంవత్సరం అవుతుంది, నా మనసుకి పాడే కట్టి తలకొరిమి పెట్టింది మీరే కదా, ఇప్పుడు మిమ్మల్ని క్షమించమంటే మీరు కట్టిన సమాధి నుండి నా మనసు లేచి బయటికి రావాలండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన. అప్పుడు శ్రీధర్,
కాంచన, సమాధి నేను కట్టలేదు, నువ్వే కట్టుకున్నావు. అయినా నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎలాగో మావి గారు నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించి దగ్గరకు తీసుకున్నారు. మరి నువ్వెందుకు ఆ పని చేయట్లేదు అని అడుగుతాడు శ్రీధర్. ఇక కాంచన, ఏవండి, నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నీ మీద నేను పెట్టుకున్నాను అని చాలా బాధపడుతుంది. ఇక శ్రీధర్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది మాత్రం నీకు అర్థం కావడం లేదు. చూడు కాంచన, ఈరోజు నేను సాధించాను, కానీ నాలో ఆనందం లేదు. భోజనం చేశాను, కానీ తృప్తి లేదు. ఎందుకంటే నేను నీతో పాటు లేను కాబట్టి. మీరు నాకు కావాలి కాంచన, మీతో కలిసి ఉండే అవకాశాన్ని నాకివ్వు, క్షమించాను అన్న ఒక్క మాట చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు శ్రీధర్. ఇక కాంచన, ఇప్పుడు మీరెవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఇక నా భార్యతో అని చెప్తాడు శ్రీధర్. అప్పుడు కాంచన, మీ భార్య మీ ఇంట్లోనే ఉందండి అని చెప్తుంది. మరి నీ భర్త ఎక్కడా అని అడుగుతాడు శ్రీధర్. అప్పుడు కాంచన, చూడండి, ఆ బ్రహ్మదేవుడు రాసి రాసి చెయ్యి నొప్పి పెట్టిందట. అందుకే నా రాతని ఎడం చేతో రాశాడు. అందుకే నా తలరాత ఇలా ఉంది. నేను సిరిగల ఇంట్లో పుట్టాను, అన్నీ ఉన్నాయి, కానీ అమ్మలేదు. పెళ్లి చేసుకున్నాను, కొడుకు పుట్టాడు, కానీ వాడిని ఎత్తుకొని తిరగడానికి నా కాళ్ళకి నడిచే యోగ్యత లేదు. ఉన్నంతలో సంతృప్తి పడ్డాను. నా సౌభాగ్యాన్ని చూసి నేనే మురిసిపోయాను. నా ఐదోతనమే నా దైవం అనుకున్నాను, కానీ ఇప్పుడు భర్త లేకుండా ఒంటరిగా మిగిలిపోయాను. మీరు ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ మీరు చెప్పేది అది లోకానికి మాత్రమే, కానీ నా జీవితంలో మాత్రం నేను ఎప్పుడు ఒంటరిదాన్ని అని ఏడుస్తూ ఉంటుంది కాంచన. అప్పుడు శ్రీధర్, కాంచన, మళ్ళీ మనం ఒక్కటవ్వలేమా అని అడుగుతాడు. ఇక కాంచన అన్నీ పక్కన పెట్టేసి, ఏవండి, మీరు సీఈఓగా బాధ్యతలు తీసుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక శ్రీధర్ కూడా, కాంచన, నీ కంట్లో కన్నీళ్ళు ఈ జన్మలో తోడవగలనా అని బాధపడతాడు. ఇక కాంచన ఏడ్చి ఉంటే కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు కాంచన, ఏరా, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, అమ్మ, నీ చుట్టూ ఉన్న ఈ చీకట్లో ఈ 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదు అని చెప్పడానికే నేను ఇంకా నిద్రపోలేదమ్మా. అంతా విన్నాను. ఆయన నిన్ను ఏం అడిగాడో నాకు తెలియదు, కానీ నువ్వన్న మాటలను బట్టి చూస్తుంటే నేను కొన్ని అర్థం చేసుకున్నాను. కానీ నిన్ను ఓ మాట అడగాలి అనుకుంటున్నా అని చెప్తాడు. ఇక అడగమని చెప్తుంది కాంచన. అప్పుడు కార్తీక్, అమ్మ నాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా లేదా అని అడుగుతాడు. ఇక కాంచన, ఏరా, ఎందుకు అలా అడుగుతున్నావు? సరే, నేను ఓ కొడుక్కి తల్లిగా కాదు, ఆడదానిగా మాట్లాడుతున్నా. నా మాటల్లోనే నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందేమో. ఓ ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా నీకు? గెలుపుని కోరుకుంటుంది. అన్నీ గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలి అని కోరుకుంటుంది. తను కోరుకున్న గెలుపు తండ్రి నుంచి వస్తుంది అనుకుంటుంది, కానీ తండ్రి నుంచి రానప్పుడు భర్త నుండి వస్తుంది అని ఆశపడుతుంది. ఇక భర్త నుండి కూడా అది దొరకనప్పుడు పిల్లల దగ్గర వస్తుందేమోనని ఆశపడుతుంది. నా అదృష్టం ఏంటంటే నా గెలుపు అందరి దగ్గర నాకు దొరికింది. కానీ నా గెలుపుని మీ నాన్న నిలువెత్తు లోతులో పాతేశారా? నలుగురు ఉన్నా కూడా ఆ నలుగురు దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది. నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అని నన్ను ఎక్కడ అవమానిస్తారు ఏంటోనని భయంగా ఉందిరా. నా భర్త చేతిలో నేను ఘోరంగా ఓడిపోయాను. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఇలా బ్రతుకుతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది కాంచన. అప్పుడు కార్తీక్, అమ్మ ఇంతలా బాధపడుతూ ఉంటే ఇక అమ్మ నాన్న కలిసి ఉండాలి అని ఎలా అడగాలి అని మనసులో తలుచుకుంటూ బాధపడతాడు. ఇక కాంచన, ఏరా, నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, దొరకలేదమ్మా. అసలు ఆ మనిషి తప్పు చేశాడు, కానీ మారిపోయాడు. నా కోసం 10 కోట్లు కట్టడానికి కూడా క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో మార్పు వచ్చింది. మంచితనం కూడా నేను చూశాను, పశ్చాత్తాపం కూడా నేను చూశాను. నాన్న మళ్ళీ మనతో కలవాలని కోరుకుంటున్నాడు అని నీకు కూడా తెలుసు కదమ్మా. నువ్వు చెప్పాల్సింది ఎలాగో చెప్పావు, కానీ కొడుగ్గా నేను నాన్న గురించి ఇటు అమ్మ గురించి ఆలోచిస్తాను కదా. గతంలో నాన్నకి మన మీద కోపం ఉంది అని మనం అనుకున్నాం, కానీ మన మీద నాన్నకి ఎలాంటి కోపం లేదమ్మా. ఆ కోపం అంతా కూడా దీప మీదే. దీప నా ప్రాణదాత అని నాన్నకు తెలియగానే ఆ కోపం కూడా సగం పోయింది. ఏదో ఒక రోజు పూర్తిగా పోతుందమ్మా. ఏదైనా ఎప్పటికైనా పోవలసిందే కదమ్మా. అది కోపమైనా సరే, ద్వేషమైనా సరే, ఆఖరికి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా సరే. సరేనమ్మా, నేనైతే నీ సంతోషాన్ని కోరుకుంటున్నా. నీ కొడుకు ఉండగా నువ్వెప్పుడు కూడా ఓడిపోవమ్మా. ఆయన నా తల్లి ఎప్పుడు కూడా గర్వంగా తలెత్తుకుని ఉండాలమ్మా అని అమ్మని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక కాంచనకి తన కొడుకు బాధ ఏంటో అర్థమవుతుంది, కానీ అది జన్మలో జరగదు అని మనసులో తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఏదేమైనా అమ్మని నాన్నని కలపడం కోసం కార్తీక్ గట్టిగానే నిర్ణయించుకున్నాడు. మరి కార్తీక్ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని మనం కూడా కోరుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.